పేదరికం పెద్దరికం. పెద్దరికం అన్నటువంటిది ధనంతో వస్తుంది. పేదరికం అనేటటువంటిది జీవన వృత్తితో వస్తున్నటువంటి పరిస్థితి. ఎంత కష్టపడ్డా లభించే 4 రూపాయలతో తిండి బట్ట వసతి కోసమే తిప్పలు పడేటటువంటిది పేదరికం అయితే, 100 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 రూపాయల 1,00,000 రూపాయలు సంపాదించుకుంటున్నటువంటి సంపన్న వర్గాలు. ఈ రెండిటి వర్గాలలో సంపన్న వర్గం కోసం అనేక రాజకీయ పార్టీలు ఉంటే, పేదల వర్గం కోసం వామపక్షాలు సుదీర్ఘకాలంగా పోరాడుతూనే ఉంటాయి. ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పెట్టు అన్నటువంటి సిస్టంలో నుంచి పుట్టుకొచ్చినటువంటిదే సంక్షేమ పథకాలు. అది నాటి సుదీర్ఘ కమ్యూనిస్టుల పోరాటాల ఫలితం అని చెప్పచ్చు. ఇప్పుడు ఆ కమ్యూనిస్టులకి కొత్త పాయింట్ దొరికింది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్స్ $2 ట్రిలియన్ పైకి చేరుతున్నారు. అంటే బిలియనీర్ల యొక్క ఆస్తి ట్రిలియన్ల కొద్దీ పేరుతోంది. అదే సందర్భంలో పేదరికం అదే స్థాయిలో నుంచి కొంచెం మాత్రమే మారింది అన్నటువంటి దాంతో ప్రపంచవ్యాప్తంగా వామపక్షాలు మరొకసారి ఆ పాయింట్ మీద ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, చర్చించే అవకాశం ఉంటుంది, చర్చకు పెట్టే అవకాశం ఉంటుంది.